హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఈరోజు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇదైతే నేను మార్నింగ్ 8 నుంచి ఇంకా నైట్ 8 వరకు అనమాట ఈ వ్లాగ్ అయితే చేశాను. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మధ్య మధ్యన మిస్ అయ్యాను అనమాట. ఈరోజు అయితే మార్నింగ్ మొక్కలకైతే నేను వాటర్ పోయడానికి వెళ్ళలేదండి, వర్షం బాగా పడింది. ఇంకా నేను స్నానం అది చేసేసాను అనమాట. ఇప్పుడు పూజ అనమాట నేను చేసుకోవాలి. ఇది సోమవారం వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే నేను సింపుల్గా పూజ అయితే చేసేసాను. ఇంకా పువ్వులు అవి ఇప్పుడు కొద్దిగా తక్కువగా వస్తున్నాయండి. మొన్న నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మొక్కల గురించి కాస్త నేను కేర్ తీసుకోలేదు, అందుకే పువ్వులు కాస్త తక్కువ అయ్యాయి. అయినా కూడా కొద్దిగా గులాబీలు మందారాలు కొద్దిగా వచ్చాయి. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే టిఫిన్ అండి. మొన్న అయితే నేను అట్ల పిండి వేసానండి. బియ్యము ఇంకా పప్పు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అనమాట. పెద్ద గ్రైండర్లో వేస్తే చాలా మెత్తగా వస్తాయి ఇవన్నమాట. ఈరోజు నేను పునుగులు వేస్తాను. అట్లయితే 2 రోజులు తిన్నాం కదా, మళ్ళీ ఇంకా తినబుద్దేదు. అలా అనేసి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము అన్నీ వేసేసి కొద్దిగా ఇలా పునుగుల్లా వేసేసాను. మా వారికి అడిగాను, తింటానన్నారు. అలాంటప్పుడు నేను నా పూజ అయ్యాక ఇప్పుడు నేను ఇలా పునుగుల్లా వేసేసాను. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా దీనికి చట్నీ ఉంటే బాగుంటుంది, కానీ నేనైతే చట్నీ చేయలేదండి. అన్నీ వేసేసాను కాబట్టి అలా తినేయచ్చు అనమాట. ఇంకా బయటికి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి పునుగులు. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు టిఫిన్ అయిపోయాక ఇప్పుడు వంట అనమాట. ఇంకా మునంకూర తెచ్చారు మా వారైతే. మునంకూర చాలా చాలా లేతగా ఉందండి. ఇది ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మునంకూర తింటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా ఇది మామూలుగా వేపుకోవచ్చు, కాకపోతే మేము పెసరపప్పు వేసి ఎక్కువగా వండుతామన్నమాట. ఇంకా అరటికాయలు కూడా నేను ఈరోజు వేపుతాను. ఈ మునంకూర చేయడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అలాగ కూర్చొని అయితే ఇలాంటివైతే బాగు చేసుకొని కూర్చుంటారు. కాకపోతే నా పని అయ్యాక నేను మాత్రం ఇలా కూర్చొని చేసాను. నాకైతే 1 గంట టైం పట్టిందండి ఇది క్లీన్ చేసుకోవడానికి మునంకూరని. ఇదేంటంటే మనం చక్కగా దూసేసి చక్కగా ఇంకా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి అన్నమాట ఈ మునంకూరలని. ఆ పుల్లలు అన్నీ మనం అన్నీ తీసేసుకోవాలన్నమాట. ఇంకా లేతగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది మునంకూర అయితే. మాకు ఎక్కువ ఇష్టం, మా ఇంట్లో ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటామండి. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదైతే నేను వేరే వీడియో పెడతాను. ఇంకా అది నేను మన ఛానల్లో పెడతాను, చూడండి. మునంకూర పెసరపప్పు ఇగురు ఎలా చేయాలో నేను పెడతాను. ఇప్పుడు ఇలా చూసారా, ఇలా చిన్న చిన్న పుల్లలు వస్తాయి అన్నమాట. అవన్నీ మనము క్లీన్ చేసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి కూరని. ఇప్పుడైతే వంట కూడా నాది అయిపోవచ్చిందండి. ఇంకా మునంకూర కూడా అయ్యింది, పెట్టేశాను. అరటికాయ కూడా వేపేశాను. అరటికాయ వేపుడు పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టాను. ఇంకా మునంకూర కూడా మాది అయిపోయిందండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. మాకు ఎక్కువ ఇష్టం ఈ కూర అనమాట. ఇప్పుడైతే నా వంట అయితే కంప్లీట్ అయ్యిందండి. కాస్త కొద్దిగా రెస్ట్ తీసుకుంటానమాట. ఇంకా భోజనం చేయలేదు, ఇంకా చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా రెస్ట్ తీసి లెగిసిపోయాను. ఇప్పుడైతే చూడండి వడ్డించుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 2 అయ్యింది. ఇప్పుడు వేడివేడిగా అన్నం పెట్టుకుంటున్నాను. ఇంకా మునంకూర, ఇంకా నేను పప్పు చారు ఏమీ చేయలేదన్నమాట. ఈ మునంకూర, అరటికాయ వేపుడు, ఇంకా మామిడి పళ్ళు అండి. ఇవి బంగడిపిల్లి మామిడి పళ్ళు. మనం ఇలాగా పీల్ని తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా కాస్త నేను అన్నంలో, వేడివేడి అన్నంలో కాస్త కొద్దిగా నెయ్యి కాదు, నేను నూనె వేసుకుంటాను. నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. నూనె ఇంకా కరివేపాకు పొడి వేసుకుంటాను. ఏదో ఒక పొడి ఉంటుంది, కందిపొడి, కరివేపాకు పొడి, ఏదైనా ఒకటి ఇలా మేము పొడులు వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఈ కరివేపాకు పొడి అన్నం తినేసానండి. చాలా చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా బాగుంటుందండి. కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో నేను మన ఛానల్లో ఇంకోసారి పెడతాను. ఈ కరివేపాకు పొడి సూపర్గా ఉంటుంది, హెల్త్కి ఎక్కువగా మంచిదండి తింటే. ఫస్ట్గా ఈ పొడి అన్నం అయ్యాక నేనైతే ఈ మునంకూరని అయితే అన్నంలోనమాట కలుపుకున్నాను. ఈ మునంకూర అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మనం పెసరపప్పు వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇవే కలుపుకొని అయితే తినేసాను. ఇదైతే నా వరకే ఈ వీడియోలు అనమాట. మా వారు వచ్చాక వాళ్ళు భోజనం చేయటం ఆ వీడియోలన్నీ అయితే నేనైతే తీయలేను, ఎందుకంటే తనకి వీడియోస్, ఫొటోస్ అంతగా నచ్చదండి. నేను తీసుకుంటే కూడా ఏటి అనరు. మా భోజనాలు అయిపోయాయి. భోజనాలు అయ్యాక ఇంకా గిన్నెలు తోముకోవడమేని. ఇంకా మా ఇంట్లో అయితే పని మనిషి అయితే లేదండి, నేనే పెట్టలేదు. మా పెళ్ళిళ్ళ టైంలో అయితే నేను పెట్టాను. ఇప్పుడైతే మేమిద్దరమే అనేసి నేను పెట్టలేదు. ఇద్దరమైనా కూడా సామాన్లు చూడండి ఎన్ని సామాన్లు పడుతున్నాయి. ఇదంటే మార్నింగ్ నుంచి టిఫిన్ సామాన్లు, భోజనం సామాన్లు అనమాట.
నేనైతే పని మనిషి, నాకు వాళ్ళ పని అయితే నచ్చదు, ఒక్కొక్కసారి అయితే తప్పదు అనేసి పెట్టుకోవడం తప్ప నేనే ఇలాగ అన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా నా గిన్నెలన్నీ కడగడము తోమడం అయితే అవుతుందండి. ఇంకా నా స్టాండ్ మొత్తం నిండిపోయింది. ఈరోజైతే గిన్నెలు బాగానే పడ్డాయి. రోజు ఇలాగే పడతాయండి. ఇద్దరం ఉన్న అందరూ అనుకుంటారు ఇద్దరే ఉన్నారు కదా ఏం పని అనేసి. కాకపోతే ఇద్దరం ఉన్నా కూడా పనులు అయితే తప్పవండి. ఇంకా కొన్ని పనులు అయితే నేను సూట్ చేయలేకపోతున్నాను. ఇంకా ఈరోజైతే వాషింగ్ మిషన్ వేయలేదులేండి. బట్టలు నిన్న వేసాను కాబట్టి 2-3 రోజులకు ఒకసారి వేస్తాను వాషింగ్ మిషను. అది వేస్తే ఇంకా బట్టలు వెండేయడం, తేవడం, మడత పెట్టడం అవన్నీ అన్నమాట పనులు. ఇప్పుడైతే నా గిన్నెలు తోమడం అయిపోయిందండి. ఇంకా ఈ సింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నాది ఇంకా కిచెన్లో కాస్త పని ఉంటుంది కదా, ఇంకా పొయ్యి క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని వీడియోస్ నేను ఒక్కదాన్నే కాబట్టి తీయాలి, చాలా కష్టమైపోతుందండి. ఎవరైనా హెల్పింగ్కి ఉన్నారనుకోండి, అలా అయితే ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని సామాన్లు వచ్చాయో. ఇప్పుడైతే నేను పొయ్యి అయితే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. రోజు నా పని అంత అయ్యాక పొయ్యి అయితే క్లీనింగ్ చేసేసుకుంటానండి. మళ్ళీ నైట్ అంతగా మాకు ఇబ్బంది, వంట ఎటు బిజారు ఉండదు, ఏదో టిఫిన్ కాబట్టి ఇప్పుడే పొయ్యి అన్నీ క్లీన్ చేసేసుకుంటాను నేను. పొయ్యి క్లీన్ చేసుకున్నాక మనము పొయ్యి మీద మాత్రం ముగ్గులు పెట్టుకోవాలండి. ఇది నాకైతే అలవాటు ముందు నుంచి. ఇలా అమ్మాళ్ళ ఇంట్లో కూడా, మా అత్తవారింట్లో కూడా ఇలాగ అలవాటు అనమాట. ఏదో ఒక ముగ్గు పెట్టేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ అయితే టీలు, కాఫీలు అవన్నీ ఉంటాయండి. స్నాక్స్ మేమేమి తినమండి, బిస్కెట్ తినేస్తాము. ఇది నైట్ అండి. నైట్కి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. ఇంకా నైట్ మేము చుక్క రొట్టెలు తింటాం కదా, చుక్క రొట్టెల కోసం ప్రిపేరింగ్ అనమాట, నైట్ డిన్నర్ కోసమని. ఇప్పుడైతే నేను తోమిన గిన్నెలన్నీ పేర్చేసానండి స్టాండ్లోని. చెప్తున్నాను కదా, రోజంతా ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఇంకా నా మిషన్ లేదండి, 20 రోజులు అయింది నా మిషన్ అయితే రిపేర్లో ఉన్నది. ఇంకా అలాగైతే ఇంకా నా కుట్లు అవి ఇంకా ఉంటాయి అన్నమాట. ఆ పని ఇప్పుడు లేదు. ఇంకా ఇప్పుడైతే గోధుమ పిండి అయితే నేను కలిపిస్తున్నానండి. ఇంకా ఈ చుక్క రొట్టెలు అయితే మా వారైతే 2 తింటారండి, నేను మాత్రం 4 తింటానండి. దిష్టి మాత్రం పెట్టొద్దు. నేనైతే 4 తినకపోతే ఇంట్లో పని అంతా చేయడానికి ఓపిక అయితే ఉండాలి కదా, అలా అనమాట. ఇప్పుడైతే నేను పిండి కలిపేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కూర కోసం అనేసి శనగపప్పు కొద్దిగా వేసుకున్నాను కదా, మీకు చూపించాను. ఇప్పుడు ఇందులో 2 నేను బంగాళదుంపలు వేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి. బంగాళదుంపల్ని మనము తొక్కతో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే బంగాళదుంపలు షుగర్ పేషెంట్స్ కూడా తినకూడదు అంటారు. కాకపోతే ఈ తొక్కతో తింటే మాత్రం ఏమీ అవ్వదండి, బంగాళదుంప తినొచ్చు. కాకపోతే మా ఇంట్లో దుంపలు వాడడం మాత్రం తక్కువ, ఎప్పుడో అలా వాడుతూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే నేను కట్ చేసేసాను. ఇంకా ఒక చిన్న టమాటా కట్ చేసుకున్నాను, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కూర అయితే నేను తాలింపు పెట్టేస్తున్నానండి డిన్నర్ కోసం అనమాట. ఇది 7 అయింది ఈవినింగు. మా చిన్న కుక్కర్లో అయితే నేనైతే ఈ కూర పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ తాళం పెట్టాక ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ అయితే నేను ఇస్తానండి. ఎందుకంటే శనగపప్పు నానబెట్టినా కూడా ఇంకా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. చూసారా, ఇప్పుడైతే చక్కగా టేస్టీ కూర అయితే రెడీ అయిపోయిందండి. చుక్క రొట్టెలతో ఈ కూర చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను రొట్టెలు కూడా చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను. ఒక్కోసారి ఉంచుతానండి, మా వారు వచ్చేటప్పుడు చేస్తాననేసి, కానీ ఈరోజైతే చేసి ఉంచేస్తున్నాను. చాలా వేడిగా ఉంది, వర్షం పడినా కూడా చాలా వేడిగా ఉంది. ఇవన్నీ చేసేసి ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే నేనైతే డిన్నర్ చేస్తాననేసి నేను ఇలా చేశాను అనమాట. ఇప్పుడైతే నేను ఇద్దరికి చుక్క రొట్టెలు చేస్తున్నానండి. ఆయిల్ ఎప్పుడో ఒక్కొక్కసారి నాకు తినాలి అనిపించినప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. కాకపోతే మా ఆయనకి అస్సలు ఇష్టపడదు అనమాట ఆయిల్ వేస్తే. వాళ్ళకి ఇలా చుక్క రొట్టెలు కాలుస్తే ఇష్టం అనమాట. ఇలా అయితే నేను మా ఇద్దరి కోసమని చుక్క రొట్టెలు చేసేసి నేను ఇప్పుడు హాట్ బాక్స్లో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇదంతా అయినప్పటికీ నాకు 8 అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా నా డిన్నర్కి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.